మనం మూడు అంశాల మీద చర్చించబోతున్నాం. మొట్టమొదట సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణ జరిగింది. రెండవది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీపై రగడ జరుగుతోంది. అధికార ప్రతిపక్షాలు ఎవరి వాదన వాళ్ళు వినిపిస్తున్నాయి. మూడవది ట్రంప్ ఈ అర్ధరాత్రి టారిఫ్స్ అనౌన్స్ చేయబోతున్నారు. రివెంజ్ టారిఫ్స్గా దీన్ని చెప్తున్నారు. సో ఈ అంశాలన్నిటి మీద ఇవాళ డిఎన్ఏలో చర్చిద్దాం. మొట్టమొదట ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసును ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టులో స్పీకర్ తరపున ముకుల్ రోహత్కి తన వాదనలు వినిపించారు. రేపు మళ్ళీ అభిషేక్ మను సింఘ్వి ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల తరపున వాదనలు వినిపించే అవకాశం ఉంది. ఆ తర్వాత రేపు జడ్జిమెంట్ రిజర్వ్ చేసి బహుశా జడ్జిమెంట్ రిజర్వ్ చేసిన తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు తన తీర్పును వెలువరించే అవకాశం ఉంది. అయితే ఇవాల్టి విచారణ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్న అసెంబ్లీలో మాట్లాడిన మాటలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మొన్న అసెంబ్లీలో మాట్లాడిన మాటల్ని బీఆర్ఎస్ తరపున న్యాయవాది ఆర్యమా సుందరం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లినప్పుడు అసెంబ్లీలో ఈ విధమైన వ్యాఖ్యలు అంటే రేవంత్ రెడ్డి ఏమన్నారంటే ఈ పార్టీ ఫిరాయింపులు గతంలో జరిగాయి, ఇప్పుడు జరిగాయి, అప్పుడు బై ఎలక్షన్స్ రాలేదు, ఇప్పుడు కూడా బై ఎలక్షన్స్ రావు అని ఆయన చెప్పారు. సో ఈ వ్యాఖ్యల్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లినప్పుడు సుప్రీంకోర్టు ఏం కామెంట్ చేసిందంటే 10th షెడ్యూల్ రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ అంటే పార్టీ ఫిరాయింపుల్ని డీల్ చేసేది రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్. ఈ 10వ షెడ్యూల్ని ముఖ్యమంత్రి అపహాస్యం చేస్తున్నారంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి బిఆర్ గవై కామెంట్ చేశారు. ముకుల్ రోహత్కి ఎవరైతే ఇప్పుడు స్పీకర్ తరపున ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తున్నారో ఆయనకు చెప్పారు, మీ ముఖ్యమంత్రిని ఇటువంటి కామెంట్ చేయొద్దని చెప్పండి ఇంకొకసారి. అంటే ఆయన నేను ఇప్పుడు ముఖ్యమంత్రి తరపున ఆర్గ్యుమెంట్స్ వినిపించట్లేదు, స్పీకర్ తరపున వినిపిస్తున్నానని ముకుల్ రోహత్కి ఆయన ధర్మాసనాన్ని చెప్పారు. అయితే మీరు గతంలో ముఖ్యమంత్రి తరపున ఆర్గ్యుమెంట్స్ వినిపించారు కాబట్టి ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ ఏవైతే మాటలు మాట్లాడతారో వాటికి శాంక్టిటీ ఉంటుంది, కాబట్టి ఇటువంటి కామెంట్స్ చేయడం సరికాదు. ప్లస్ కంటెంప్ట్ నోటీస్ ఇవ్వాలంటే మాకు ఇవ్వచ్చు, బట్ అంటే మేము దీన్ని ఇష్యూను లైట్గా తీసుకోవట్లేదన్న కామెంట్స్ కూడా చేసింది. అదే సమయంలో ముకుల్ రోహత్కి ఎవరైతే స్పీకర్ తరపున వాదనలు వినిపిస్తున్నారో ఆయన ఒకటే చెప్పారు, స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాత మాత్రమే సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అవడానికి, కోర్టులు ఇంటర్వ్యూన్ అవ్వడానికి అవకాశం ఉంది. అంతే తప్ప రాజ్యాంగంలో ఎక్కడ కూడా సుప్రీంకోర్టు స్పీకర్కు సమయం నిర్దేశించజాలదు. ఇన్ని రోజుల్లోపు నిర్ణయం తీసుకోవాలి అని స్పీకర్కు సుప్రీంకోర్టు డెడ్ లైన్ పెట్టేందుకు ఆస్కారం లేదు రాజ్యాంగ ప్రకారం అని ముకుల్ రోహత్కి ఆర్గ్యుమెంట్స్ వినిపించారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఏమందంటే అంటే స్పీకర్ 4-5 సంవత్సరాల పాటు నిర్ణయం తీసుకోకుండా మేము కామ్గా చూస్తూ కూర్చుండాలా, అది రాజ్యాంగ పరంగా కరెక్టా అన్న కామెంట్స్ కూడా సుప్రీంకోర్టు చేసింది. సో ఇవాళ ఇది సుప్రీంకోర్టులో ఇవాళ జరిగిన డెవలప్మెంట్ పార్టీ ఫిరాయింపుల కేసుకు సంబంధించి. రేపు కూడా ఆర్గ్యుమెంట్స్ కంటిన్యూ కానున్నాయి. రేపు ఆర్గ్యుమెంట్స్లో అభిషేక్ మను సింఘ్వి తెలంగాణ నుంచి ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు, సీనియర్ అడ్వకేట్. సో ఆయన ప్రభుత్వం తరపున స్పీకర్ కార్యాలయం తరపున లెజిస్లేటివ్ సెక్రటరీ తరపున ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల తరపున ఆర్గ్యుమెంట్స్ వినిపించే అవకాశం ఉంది. ఆ తర్వాత మళ్ళీ పాడి కౌశిక్ రెడ్డి అండ్ కేటీఆర్ వీళ్ళిద్దరు కూడా బీఆర్ఎస్ తరపున పిటిషన్ ఫైల్ చేశారు. వాళ్ళు రిజైండర్ ఇవ్వనున్నారు. సో రేపటితో ఆర్గ్యుమెంట్స్ కన్క్లూడ్ అవుతాయి. ఆర్గ్యుమెంట్స్ కన్క్లూడ్ అయిన తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను రిజర్వ్ చేయబోతుంది. రేపు ఎటువంటి తీర్పు రాదు, బట్ తీర్పును రిజర్వ్ చేయబోతున్నారు. మళ్ళీ సుప్రీంకోర్టు దీని మీద పూర్తి స్థాయిలో వాళ్ళు తీర్పు ప్రత్యేకంగా, ఎందుకంటే ఇది ఒక స్పెషల్ కేసు, ఇంతవరకు సుప్రీంకోర్టు డెడ్ లైన్ పెట్టిన సందర్భం లేదు స్పీకర్కు. కాబట్టి రేపు ఇంపార్టెంట్ ఆర్గ్యుమెంట్స్ ఇటువైపు 2 వైపుల నుంచి కూడా ఉన్నాయి. ఆ తర్వాత సుప్రీంకోర్టు తన తీర్పును రిజర్వ్ చేసి మళ్ళీ ఎప్పుడు నిర్ణయం అన్నది చెప్పబోతుంది. సో ఈ అంశం మీద మనతో మాట్లాడేందుకు, ఇవాళ జరిగిన ప్రొసీడింగ్స్ గురించి మనతో మాట్లాడేందుకు స్టూడియోలో మనతో పాటు బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా అడ్వకేట్ మోహిత్ రావు గారు సుప్రీంకోర్టు న్యాయవాది ప్రస్తుతం మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. మోహిత్ గారు. హలో అండి. మోహిత్ గారు, ఇవాళ ఏంటి ఇవాళ ఓవరాల్ సినాప్సిస్ ఏంటి సుప్రీంకోర్టులో జరిగిన కేసు ప్రొసీడింగ్ సంబంధించి? ఈ రోజు ముకుల్ రోహత్గి గారు స్పీకర్ కి అర్గ్యూ చేయడం జరిగిందండి.
జరిగి వారు ఏమంటారంటే మీరు స్పీకర్ ఇండేషన్ మీద మీరు నిర్ణయించే అధికారం లేదు మీకు. ఒక డెసిషన్ స్పీకర్ పాస్ చేసిన తర్వాతనే దాన్ని డిసైడ్ చేయొచ్చు. జ్యుడిషియల్ రివ్యూ అప్పుడే పర్మిసబుల్. డెసిషన్ ఇంకా స్పీకర్ తీసుకోలే కాబట్టి మీరు ఇప్పుడు ఈ డెసిషన్ తీసుకోవడానికి లేదు దాని మీద. సో అది లా క్లియర్ ఉందని చెప్పి తన వాదన తను వినిపించారు. సో కోర్టు దానికి రిపీటెడ్ గా క్వశ్చన్స్ వేయడం జరిగింది. ఒకవేళ స్పీకర్ 4 years నిర్ణయం తీసుకోడు, అప్పుడు కూడా మా చేతులు కట్టేసి ఉంటాయా, మేము ఇలానే ఉండాలా, మేము జోక్యం చేసుకోవద్దా అని అడగడం జరిగింది. అండ్ దానికి సిమిలర్ గా ఉన్న కేసుల అన్నిటి మీద కూడా చర్చ జరిగింది. జరిగినప్పుడు లేదు, ఇది ఒక జ్యుడిషియల్ ప్రెసిడెంట్, ఇది 5 judges కి రెఫర్ చేశారు అండ్ స్పీకర్ కి పవర్ లేదు అంటే దానికి మేము కూడా ప్రతివాదనగా మేము సజెషన్స్ ఇవ్వడం జరిగింది కోర్టుకి. అండ్ కోర్టు కూడా సుమోటో కూడా రాజేంద్ర సింగ్ రాణా ఆ కేసులలో సుప్రీంకోర్టే డిస్క్వాలిఫై చేసింది. అండ్ సుప్రీంకోర్టు ఇంకొక కేసు గురించి డిమాండ్ చేసిందండి. మేము బోరీలాల్ మనీలాల్ సింగ్ అని ఒక కేసు ఉంది, దాని గురించి చెప్పడం జరిగింది. దాంట్లో స్పీకర్ ని సమన్ చేయడం జరిగింది సుప్రీంకోర్టు. ఫర్గెట్ అబౌట్ నోటీస్, సుప్రీంకోర్టు సమన్ చేసింది స్పీకర్ ని, వచ్చి నిలబడ్డాడు, అది మర్చిపోకండి మీరు అని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది స్పీకర్ కి. సో వాళ్ళు ముకుల్ రోహత్గి గారు కంక్లూడ్ చేశారు. అండ్ ఎమ్మెల్యే తరఫున మీరు ఈ కేసు మీరు చెప్తుంది మణిపూర్ కేసు కదా స్పీకర్ ని సమన్ చేసింది? కరెక్ట్ అండి, అది పాత కేసు, అది 96 కేసు, అది మనీలాల్ బోరోసింగ్ అని. ఇట్ ఈస్ అరైజింగ్ అవుట్ ఆఫ్ 10th షెడ్యూలే. 10th షెడ్యూల్లోనే డిస్క్వాలిఫై సుప్రీంకోర్టు కొంతమంది ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేయమని ఆర్డర్ ఇస్తే సెక్రటరీ ఆర్డర్ పాటిస్తున్నాడు కాబట్టి స్పీకర్ సెక్రటరీ మీద చర్యలు తీసుకున్నాడు ఆ కేసులో. తీసుకుని ఆయన సస్పెండ్ చేసి టర్మినేట్ చేశాడు ఆఫీస్ నుంచి. సో ఆయన అవి ఛాలెంజ్ చేసుకుంటే ఫైనల్ గా సుప్రీంకోర్టుకు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు మేము ఇచ్చిన ఆర్డర్ ని మీరు అమలు చేస్తున్నందుకు మీ పైన స్పీకర్ ఈ కక్ష తీసుకుంటాడా అని చెప్పి స్పీకర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. దానికి ఆయన అవాయిడ్ చేశాడు కోర్టు. ఒక 15 సార్లు పిలిచిన సుప్రీంకోర్టు ఆయన అవాయిడ్ చేయడంతో ఫైనల్ గా యూనియన్ గవర్నమెంట్ కి డైరెక్షన్ ఇచ్చారు స్పీకర్ ని తీసుకుని కోర్టులో హాజరుపరచండి అని. సో దాని తర్వాత ఆయన హాజరుపరిచాడు, కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ అయినాయి, సారీ చెప్పారు. అది అలా డైల్యూట్ అయింది ఆ కేసు. స్పీకర్ సారీ చెప్పారు, స్పీకర్ సారీ చెప్పాడు కోర్టులో. అంటే స్పీకర్ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏముండే అప్పుడు? 5 judges జడ్జిమెంట్ అండి అది. ఓకే, అంటే స్పీకర్ ఫస్ట్ ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే నాకు డైరెక్షన్ ఇచ్చే అధికారం లేదు సుప్రీం కోర్టుకు అని అన్నారు. లేదన్నారు. అండ్ కోర్టు ఒకవేళ నేను డెసిషన్ తీసుకుంటే కరెక్టా కాదా అని 3 factors మీద డిసైడ్ చేయవచ్చు. అదేంటంటే వైలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్, మాలఫైడే అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్, ఇల్లీగాలిటీస్. ఈ రకంగా ఏదైనా ఉంటేనే స్పీకర్ డెసిషన్ మీద హైకోర్టు రివ్యూలో చూడొచ్చు, జ్యుడిషియల్ రివ్యూలో. ఆ స్టేజ్ ఇంకా రాలే కాబట్టి, ఇంకా స్పీకర్ డెసిషన్ తీసుకోలే కాబట్టి సుప్రీంకోర్టు ఇప్పుడు జోక్యం చేసుకోవద్దు అన్నది వాళ్ళ ప్రథమంగా వాళ్ళు ఆర్గ్యూ చేసింది అదే ఈ రోజు. సో దానికి గవాయ్ గారు కూడా రియాక్షన్ ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా అన్నారు, అంటే మీరు 4 ఏళ్ళు తీసుకోరు, మేము అలానే ఉండాలా, మహారాష్ట్ర తరహాలో 5 ఏళ్ళైనా మీరు సైలెంట్ ఉంటారు, అలానే ఉండాలా. సో దానికి మేము ఏం తీసుకోవద్దు అంటారు, అంతే కదా మీరు చెప్పేదని వాళ్ళకు కూడా ప్రతివాదన చేయడం జరిగింది. సో పిటిషనర్ల తరపు, పిటిషనర్ కాదు సార్, ఈ 10 మంది ఎమ్మెల్యేల తరపు ఎవరు ఆర్గ్యుమెంట్స్ వినిపించారు? మోహిత్రావు గారు, గౌరవ్ అగర్వాల్ ఒక సీనియర్ అడ్వకేట్, కొంతమంది ఎమ్మెల్యేల తరఫున వాదన వినిపించారు. రవిశంకర్ జంజాల్ అని ఆయన ఒక అడ్వకేట్, ఒక ఎమ్మెల్యే తరఫున వాదన వినిపించారు. సో వాళ్ళు లిమిటెడ్ ఆర్గ్యుమెంట్ చేశారు. వాళ్ళు ఏమన్నారంటే ముకుల్ రోహత్గి గారు ఏం చెప్పారు వాళ్ళతో ఏకీభవిస్తూ, అండ్ వాళ్ళు ఒక 2-3 క్వశ్చన్స్ చెప్పారు. ఇది పార్లమెంట్ పరిధిలో ఉంది, ఇది మీ పరిధిలో లేదు, పార్లమెంట్ అమెండ్ చేయాలని గ్రౌండ్ తీసుకోవడం జరిగింది. కానీ ఎవరు కూడా ఈ కేసెస్ ని డిస్టింగ్విష్ చేయలేకపోయారు. ముకుల్ రోహత్గి గారు ఇనిషియల్ గా చేశారు రాజేంద్ర సింగ్ రాణా ఇవన్నీ అప్లికబుల్ కాదు అని, కానీ దానికి కోర్టు ఏకీభవించలేదు. కానీ ఒకటి ఇక్కడ రాజ్యాంగంలో ఎక్కడ లేదు కదా మరి స్పీకర్ కి ఇన్ని రోజుల్లో డిసైడ్ చేయాలని టైం లిమిట్ లేదని. అది లేదు, కరెక్ట్, రాజ్యాంగంలో ఎక్కడ లేదు 10th షెడ్యూల్లో. కానీ ఎప్పుడన్నా మీకు ఏ జ్యుడిషియల్ ప్రెసిడెంట్ తీసుకున్నా కూడా ఇఫ్ స్టాట్యూట్ ఇస్ నాట్ క్లియర్, తర్వాత పాస్ చేసే జ్యుడిషియల్ ప్రొనౌన్స్మెంట్స్ వ్యాలిడ్ అవుతాయి. యూ హ్యావ్ టు రీడ్ ది స్టాట్యూట్ విత్ ది జ్యుడిషియల్ ప్రొనౌన్స్మెంట్. జడ్జిమెంట్ వచ్చిన తర్వాత జడ్జిమెంట్ లో ఈ విధంగా చేయాలన్నప్పుడు ఆ జడ్జిమెంట్ ని ఫాలో అవుతాం మనం. సో మన లా, కస్టమరీ లా, స్టాచ్యురీ లా, జడ్జ్ మేడ్ లా, దీని మీద మన రాజ్యాంగం, మన కోర్ట్స్ నడుస్తాయండి. సో ఒక డెసిషన్ కోర్ట్ పాస్ చేసిందంటే అది మిగతా కోర్టులు అన్ని అనుసరించాలి ఆ డెసిషన్ ని. అంటే ఇప్పుడు మీరు మహారాష్ట్ర కేసును ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నారు, అక్కడ 3 months లో చేయమని చెప్పారు. మహారాష్ట్ర కేసు ఏంది? కరెక్ట్, మహారాష్ట్ర కేసులో ఏమన్నారంటే రీజనబుల్ టైంలో చేయమన్నారు. అండ్ మహారాష్ట్ర కేసులో 3 నెలలు కరెక్టా, 6 నెలలు కరెక్టా, ఎంత సమయంలో చేయాలి అన్న క్వశ్చన్ రాలేదండి. మహారాష్ట్రలో
షిండే ఫ్యాక్షన్ కరెక్టా, ఉద్ధవ్ ఫ్యాక్షన్ కరెక్టా, అండ్ స్పీకర్ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ అవి డిసైడ్ చేయమని అడిగారు అంతే. సో దానికి ఏమన్నారంటే స్పీకర్ డిసైడ్ చేయాలని అన్నారు. సో అక్కడ కూడా ఒక డైరెక్షన్ ఇచ్చారు 5 జడ్జెస్ స్పీకర్ కి, ఏమని రీజనబుల్ టైంలో డిసైడ్ చేయమని చెప్పారు. రీజనబుల్ టైంలో చేయమన్నారు. కేశం మేఘాచంద్ర జడ్జిమెంట్ ఎక్కడ కూడా తప్పని చెప్పలేదండి, నెంబర్ 1. నెంబర్ 2, రీజనబుల్ టైంలో చెయ్యమన్నారంటే డైరెక్షన్ పాస్ చేసినట్టే కదా. ఇప్పుడు వీళ్ళ వాదన అంతా, స్పీకర్ వాళ్ళ వాదన అంతా మీరు డైరెక్ట్ చేయలేరని. నేనేమంటున్నా అంటే యూ ప్లీజ్ కట్ దట్ సెంటెన్స్ అండి. సెంటెన్స్ మీరు 2 విధంగా బ్రేక్ చేయండి. రీజనబుల్ టైం ఒకటైతే, ఇంకోటి డైరెక్షన్. దాట్ ఈస్ ద డైరెక్షన్ గివెన్ బై సుప్రీం కోర్టు ది స్పీకర్. ఒక్కసారి డైరెక్షన్ ఇచ్చినప్పుడు ఎంత గడువులు ఇవ్వాలనేది అది ఆబ్వియస్లీ సుప్రీంకోర్టు పరిధిలో ఉంటది కదండి. ఇప్పుడు మహారాష్ట్ర కేసులో ఇచ్చింది 5 జడ్జెస్ బెంచా మోహిత్రావు గారు? 5 జడ్జెస్. అయితే 5 జడ్జెస్ రీజనబుల్ టైంలో చేయమంటే, చెయ్యకపోతే 4 నెలల తర్వాత సునీల్ ప్రభు గారు, జయంత్ పాటిల్ గారు ఇద్దరు మళ్ళీ రిట్ పిటిషన్స్ ఫైల్ చేశారు సేమ్ సుప్రీంకోర్టులో. ప్రధాన న్యాయమూర్తి గారే ఇంకొక 3 జడ్జెస్ బెంచ్ లో 2 నెలల లోపల చేయాలని డైరెక్షన్ ఇచ్చారు. సో అది కూడా ఉంది. దట్ ఈస్ ఆల్సో బైండింగ్ ఆన్ దెమ్. వాళ్ళు డైరెక్షన్ ఇవ్వలేరు అన్నాక లేదు, ఎందుకంటే అదే ఆ ప్రధాన న్యాయమూర్తే 2 నెలల్లో చేయమని చెప్పారు. సో ఇప్పుడు ఇవాళ ఆర్గ్యుమెంట్స్ కంప్లీట్ అయినాయి. రేపు ఏం జరగబోతుంది? ఈ రోజు ముకుల్ రోజ్ గారు వాళ్ళు కంప్లీట్ చేశారు. రేపు సింఘ్వి గారు ఈ రోజు ఇన్కన్వీనియన్స్, రేపు ఒక అర్ధగంట లోపల ఆయన కూడా ముగిస్తా అని చెప్పారు ఆర్గ్యుమెంట్స్. అభిషేక్ మను సింఘ్వి ఎవరి తరఫున? ఆయన స్పీకర్ తరఫున అపేర్ అవుతున్నారు. స్పీకర్ అసెంబ్లీ కార్యదర్శి తరఫున. స్పీకర్ అండ్ అసెంబ్లీ క్లారిటీ మిస్సింగ్ ఉందండి ఎవరికి అపేర్ అవుతున్నారని. కానీ ఫస్ట్ ముకుల్ రోజ్గి గారు, నెక్స్ట్ సింఘ్వి గారు ఇద్దరు స్పీకర్, సెక్రటరీ వాళ్ళకే అపేర్ అవుతున్నారు. సో అభిషేక్ మను సింఘ్వి తర్వాత మళ్ళీ మీకు ఆర్గ్యుమెంట్స్ అవకాశం ఉంటుంది? మాకు రిప్లై ఆర్గ్యుమెంట్ ఉంటది ఒక 10-15 మినిట్స్. సో ఆ 15-20 మినిట్స్ మేము అడిగాము. సో వాళ్ళు చెప్పిన దానికి మేము ఒకసారి క్లారిఫికేషన్ ఇచ్చి కేసు క్లోజ్ అవుతుందండి, అప్పుడు రిజర్వ్ చేస్తారు. సో ఆ రిజర్వ్ అయిన తర్వాత ఒక డీటెయిల్ జడ్జిమెంట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తారు. సో జడ్జిమెంట్ రిజర్వ్ చేసే అవకాశం ఉంది రేపటితో? జడ్జిమెంట్ రిజర్వ్ రేపు 11:30 వరకు జడ్జిమెంట్ రిజర్వ్ అయ్యే అవకాశం. ఇంకొక అంశం, ఇవాళ సుప్రీంకోర్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయంలో కామెంట్ చేసినట్టు చూసాము పలు వార్తా సంస్థలు. సో కోర్ట్ రూమ్ లో మీరు ఉన్నారు కదా, ఏంటి ఏం జరిగింది ఎగ్జాక్ట్ గా? అంటే మొన్న మీ అందరికీ తెలుసు, బడ్జెట్ సమావేశాలు అయినప్పుడు సీఎం గారు స్పీకర్ ను ఉద్దేశించుంటూ మాట్లాడుకుంటూ అసలు డిఫెక్షన్లు కావు, డిఫెక్షన్ పిటిషన్ డిసైడ్ కావు, ఒకవేళ ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ వాళ్ళు ఇక్కడికి వచ్చినా కూడా కావు, హరీష్ రావు గారిని కూడా ఉద్దేశించుకుంటా ఆయన పదవి వచ్చినా కూడా కాదు అని అన్నారు. అది ఎవ్రీబడి హ్యాస్ సీన్ దట్ ఇంక్లూడింగ్ యూ. మీరు అందరు చూశారు. అది చూసిన దాని తర్వాత అవన్నీ రికార్డింగ్స్ అవన్నీ వచ్చాయి, సర్క్యులేట్ అయ్యాయి, ఇంగ్లీష్ మీడియా పేపర్స్ లో కూడా వచ్చాయి. ఆ పేపర్ క్లిప్పింగ్స్ మేము చూపించడం జరిగింది. అసెంబ్లీ సాక్షిగా సీఎం గారే స్పీకర్ ని మీరు చెయ్యరు, లేదు లా మారలేదు, చేయలేదంటే దానికి హరీష్ రావు క్లారిఫికేషన్ ఇచ్చారు. కౌల్ అండ్ షెడ్కర్ పార్లమెంటరీ కమెంటరీ ప్రకారం మీరు సబ్జుడిస్ మ్యాటర్స్ ని మాట్లాడొద్దు అని అన్నారు. అన్నా కూడా దానికి రిప్లై ఇచ్చుకుంటా, లేదు నాకు తెలుసు హౌస్ లో నాకు ప్రివిలేజ్ ఉంది, నేను బయట మాట్లాడితే నాకు ఇబ్బంది అవుతుంది, హౌస్ లో మాట్లాడితే నాకు ప్రివిలేజ్ ఉంది అని అన్నారు. సో ఇవన్నీ చెప్తే జడ్జి గారు అడగడం జరిగింది, ఇది బయట మాట్లాడారా హౌస్ లో మాట్లాడారా అని. హౌస్ లోపల కాషన్ చేసినా కూడా మాట్లాడదని చెప్పాము. చెప్పగానే సీరియస్ అయ్యారు, ఏంది ఇది, మీరు ముకుల్ రోజ్ గారు మీ క్లయింట్ ని మీరు ఒకసారి చెప్పండి అంటే, నేను ఆయనకు అపేర్ అవుతలేదని అన్నారు ముకుల్ రోజ్ గారు. నేను స్పీకర్ కి అపేర్ అవుతున్నా, నేను సీఎం గారికి అపేర్ అవుతలే అని చెప్పారు. చెప్తే మీరు లాస్ట్ టైం ఒకసారి అయింది ఆల్రెడీ, ఇట్లా అపాలజీ ఇచ్చారు, మళ్ళీ ఇట్లాంటి సేమ్ రిపీట్ ఎందుకు చేస్తున్నారు, సరే మీరు ఎవరు అపేర్ అవుతలేరు ఆయనకంటే నేను వి విల్ డీల్ విత్ దిస్ అని అన్నారు. అది జరిగిందండి. అంటే ఇప్పుడు ఒకటి, మరి ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ ఇమ్యూనిటీ ఉంటుంది కదా అసెంబ్లీలో, ఈ విషయాల మీద మాట్లాడే దీని విషయంలో కోర్టులు కూడా అసెంబ్లీలో మాట్లాడిన దాని గురించి నిర్ణయం తీసుకోలేదు కదా. మీరు సెపరేషన్ ఆఫ్ సిస్టమ్ ఆర్గన్స్ 3 ఉంటాయండి. సెపరేషన్ ఆఫ్ పవర్స్ అంటారు, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. ఎగ్జాక్ట్లీ, ఒకరి వింగ్ లోకి ఒకరు ఎంక్రోచ్ కావద్దు. సో మీరు మ్యాటర్ సబ్ జ్యుడిస్ పెండింగ్ ఉంది. కౌల్ అండ్ షెట్కర్ పార్లమెంటరీ కమెంటరీలో అంత క్లియర్ గా చెప్పారు. కమెంటరీలో when matter is sub judice before high court and supreme court, you should not speak on that. ఎందుకంటే మీరు మాట్లాడిందంతా ప్రభావితం అవుతుంది, కోర్టుని ప్రభావితం చేసినట్టు అవుతుంది. యూఆర్ ఇంటర్ఫియరింగ్ విత్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్. బట్ ఇప్పుడు సెపరేషన్ ఆఫ్ పవర్స్ అంటారు, కానీ జ్యుడిషియరీ కామెంట్ చేస్తుంది కదా లెజిస్లేటివ్ మీద, పొలిటీషియన్స్ ఎవరి మీద అండి? లెజిస్లేచర్ మీద. బీ స్పెసిఫిక్, ఐ విల్ ఆన్సర్ దట్ క్వశ్చన్.
అంటే ఎవరి మీద ఇప్పుడు ముఖ్యమంత్రుల మీద లేదా ప్రభుత్వాల మీద కామెంట్ చేస్తుంది కదా అంటారా? ఎక్కడ కూడా పేపర్లు ఆర్డర్ లేదు కదండి. అది వి కాంట్ టేక్ సంబడీస్ మెసేజ్ డైరెక్ట్లీ కదా. ఎక్కడ కూడా ఈ సీఎం బాగా చేస్తలేడు, లేకపోతే ఈ సీఎం కరెక్ట్ పరిపాలన లేదని ఎక్కడ కూడా అనలేదు కదా, ఏ జడ్జిమెంట్స్ లో కానీ ఎక్కడ కూడా. సీఎం కాకుండా ప్రభుత్వం బాగా చేస్తలేదు లేకపోతే అది అట్లా కామెంట్ చేస్తుంది. అవును, అది ఆ కేస్ స్పెసిఫిక్ లో అంటారండి. జనరల్ స్టేట్మెంట్స్ జ్యుడిషియరీ ఎప్పుడు పాస్ చేయదండి. కేస్ స్పెసిఫిక్ గా ఏదైనా కేసులో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మనిషికి పెన్షన్ ఇవ్వాలి, ఆయనకు పెన్షన్ ఇస్తలేదు, ఏంటి మీ ప్రభుత్వం పెన్షన్ ఇస్తలేదు, గవర్నమెంట్ ఏం చేస్తుంది, గవర్నమెంట్ తప్పు కదా అని అంటారు. వేరెవర్ దే సీ సమ్ లాక్యునా అక్కడ ఆ కేస్ స్పెసిఫిక్ గా అంటారు, కానీ జనరల్ గా ఎప్పుడు ఏ జ్యుడిషియరీ ఎవరి మీద కమెంట్ చేయదండి. దే డూయింగ్ దేర్ వర్క్ ఇస్ టు రివ్యూ ది స్కీమ్స్ ఎక్సెట్రా. సో వాళ్ళు రివ్యూ వాళ్ళు చేస్తున్నారు. కానీ మీరు అది సబ్జుడిస్ మ్యాటర్ ని మాట్లాడొద్దని క్లియర్ గా చెప్పారు. ఇప్పుడు ఒకటండి, డిసైడ్ చేసే స్పీకర్. మీరు స్పీకర్ ని డైరెక్ట్ గా మీరు చేయలేరు అంటే అది ప్రభావితం అయినట్టు కదా. అంటే ముఖ్యమంత్రి వ్యాఖ్యలు స్పీకర్ ను ప్రభావితం చేస్తాయి అంటారు. కరెక్ట్. డైరెక్ట్ ఓపెన్ గా ఫ్లోర్ మీద మీరు ఎవరు చెయ్యరు, లా మారలే అనడం ఎంతవరకు సమంజసం అది? సో ఇప్పుడు అంటే మీ ఉద్దేశంలో ఉప ఎన్నికలు వస్తాయంటారా తెలంగాణలో? నా ఇండివిజువల్ పర్స్పెక్టివ్ వేరే, బీయింగ్ అన్ అడ్వకేట్ వేరే. ఒకటి ఏంటంటే చట్ట ప్రకారం డిస్క్వాలిఫికేషన్ వాళ్ళు అయ్యింది, వాలంటరీ గివెన్ అప్ ఆఫ్ మెంబర్షిప్ ఆఫ్ ది పార్టీ అయ్యింది 2A కింద. సో అది అయినప్పుడు దాని కాన్సిక్వెన్స్ డిస్క్వాలిఫికేషన్ అయినప్పుడు ఉప ఎన్నికలు రావాలి, బై ఎలక్షన్స్ రావాలి. అండ్ ఐ హోప్ అండ్ ఐ బిలీవ్ దట్ ఇట్ విల్ కమ్. కానీ ఇప్పుడు సీఎం ఒక మాట అన్నారు, గతంలో రాలేదు ఇప్పుడు రాదు అని చెప్పి. సో గతానికి 2014-19లో ఫిరాయింపులు జరిగినప్పుడు అప్పటికి ఇప్పటికి తేడా ఏముంది, మౌలికమైన తేడా? సార్, టు నో దట్ వీ హ్యావ్ టు రీడ్ ది కాన్స్టిట్యూషన్ థరోలీ. ఒకసారి 10th షెడ్యూల్ ని మనం ఒకసారి కరెక్ట్ గా చదివితే అక్కడనే ఆన్సర్ దొరుకుతుంది. 10th షెడ్యూల్ లో 2/3 మర్జర్ అయితే డిస్క్వాలిఫికేషన్ ఉండదు అని క్లియర్ గా ఉంది. దట్ ఈస్ అ మర్జర్. 2/3 లెజిస్లేచర్ పార్టీ మర్జర్ అయితే డిస్క్వాలిఫికేషన్ ఉండదు. అండ్ ఇంకొకటి అండి, దట్ ఈస్ రాంగ్. దే వెంట్ టు కోర్ట్ లేదు, మర్జర్ ఇస్ కరెక్ట్ అని చెప్పి అప్రూవ్ చేసింది మర్జర్ ని. కోర్టు చేసిందా? ఇప్పుడు ఇక్కడ 2019 సంబంధించి బట్టి విక్రమార్క అప్పుడు ఆ కేసులో ఇంకా స్పీకర్ ముందు వాళ్ళు డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ ఫైల్ చేశారు. ఫైల్ చేసిన తర్వాత మర్జన్ బులెటిన్ ని రిలీజ్ చేశారు. అండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, దే ఆల్సో ఛాలెంజ్ దట్ బులెటిన్ విచ్ వాస్ పెండింగ్. అండ్ అక్కడ ఇది మర్జర్ అయిందని అన్నారు. దాని తర్వాత ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ద డెసిషన్, బట్ దీంతో ఇది ఇష్యూ డీల్ అయిందండి. ఇది అయితే ఒకటి ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే మర్జర్ అన్నది ఒక్కసారి 10 మంది పోవాలి, అట్లా కాకుండా విడతల వారిగా పోయినారు. ఒకళ్ళిద్దరు ఆ పోయిన వెంటనే కంప్లైంట్ చేసినప్పుడు పరిగణలోకి తీసుకోకుండా దెన్ ఇట్ ఈస్ ఫర్ దెమ్ టు కమ్ టు ది కోర్ట్. వై డిడ్ దే నాట్ కమ్ టు ది కోర్ట్ దెన్? సో ఇక్కడ ఇప్పుడు మీకు ఏదైనా ఇంజస్టిస్ జరిగితే మీరు కోర్టుకి వెళ్తారా, లేకపోతే కోర్టుకి వెళ్లకుండా ఇది తప్పు అని వాళ్ళు 10 సార్లు అంటారు. సరే, అది ఇంకొకటి సార్. అప్పుడు సరే గతంలో జరిగింది అని అంటున్నారు కదా. గతంలో జరిగింది సరే, యూఆర్ నాట్ కంప్లైంట్ అబౌట్ ఇట్ ఇఫ్ ఇట్ ఈస్ కరెక్ట్. మీరు కంప్లైంట్ ఎందుకు చేయలే? అదంతా కరెక్ట్ గా వీలు అయింది కాబట్టి కంప్లైంట్ చేయలేదు. గతంలో తప్పు జరిగింది, నేను కూడా తప్పు చేస్తానడం ఇట్ ఇస్ నాట్ కరెక్ట్. మీ ఉద్దేశంలో స్పీకర్ కు గడువు విధించే అధికారం అయితే ఉంది మీ ఆర్గ్యుమెంట్స్ ప్రకారం సుప్రీంకోర్టుకి? 100% ఉందండి. సో రీజనబుల్ టైం అంటే ఎంత సార్? రీజనబుల్ టైం అంటే ఎంత? అది కూడా డిఫైన్ చేశారు కేశం జడ్జిమెంట్ లో. సేవ్ అండ్ ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్, పారాగ్రాఫ్ 30 లో సేవ్ అండ్ ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ 3 months ఇస్ ది అవుటర్ లిమిట్ అని అన్నారు. వాట్ ఈస్ దిస్ కేశం కేసు? ఉత్తరప్రదేశ్ సంబంధించిన కేసు కదా? కేశం కదండి, కేశం మణిపూర్ది. కేశం మణిపూర్. మణిపూర్ కేసులో ఏం చెప్పింది ఎగ్జాక్ట్ గా సుప్రీంకోర్టు? ఇదే పారా 30 లో సేవ్ అండ్ ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ 3 నెలల లోపల, డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఫైల్ అయిన 3 నెలల లోపల డిసైడ్ చేయాలని అన్నారు. 3 నెలల లోపల కోర్టు మన స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. కరెక్ట్. అండ్ ఆ పర్టికులర్ కేసులో 4 weeks లో చేయమని చెప్పారు. సో ఇప్పుడు 3 months లోపు మీ ఉద్దేశం, మీ ఆర్గ్యుమెంట్ అయితే 3 months లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. నో, దట్ ఈస్ ఇన్ నార్మల్ సర్కమ్స్టాన్స్. ఇప్పుడు ఆల్రెడీ 1 year అయిపోయింది. క్వశ్చన్ ఆఫ్ 3 months ఫ్రమ్ నౌ. మేము 1 month అడుగుతామండి అంతే. వితిన్ 1 month హ్యావ్ టు డిసైడ్. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ 1 year అయిపోయింది. కోర్టు ఇది కూడా అడగడం జరిగింది. వాళ్ళు ఫైల్ చేసిన 1 year కి ఎందుకు నోటీసులు ఇచ్చారని. నోటీసులు ఇచ్చి స్పీకర్ నోటీస్ లో ఏమైనా టైం ఫ్రేమ్ చెప్పారా? పలానా టైంలో మీరు రిప్లై ఇవ్వండి అని వాళ్ళకి?
వాళ్ళు 7 days లో రిప్లై ఇవ్వమన్నారు. వాళ్ళు ఒక్కొక్కరు 3 months టైం అడిగారు. 2 months 3 months. దాని తర్వాత మళ్ళీ రిప్లై లేదు. ఓకే, ఆ 3 months కూడా అయిందా? 3 months అయిపోయింది. 3 months అయిపోయింది, అయినా కూడా రిప్లై లేదు. ఓకే ఓకే. సో ఇప్పుడు మీ ఉద్దేశంలో ఆ రీజనబుల్ టైం 3 months కూడా అయిపోయింది. దాదాపు ఇప్పుడు ఈ 10 మంది విషయంలో 1 year అయిపోయింది కాబట్టి 1 month టైం లోపు 1 month లోపు తీసుకోవాలని మీరు అడుగుతారు. స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. సింపుల్ అండి, వాళ్ళు అడ్మిట్ చేస్తున్నారు 18th March డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఫైల్ అయిందని. వై డిడ్ యు గివ్ నోటీస్ ఇన్ January 2025? ఓకే ఓకే. సో ఒకవేళ స్పీకర్ డిలిజెంట్ అయితే కరెక్ట్ ఇచ్చేటట్టయితే 1 year ఎందుకు అయ్యారు? ఓకే, ఇక్కడ కోమటిరెడ్డి సంపత్ వీళ్ళిద్దరి డిస్క్వాలిఫికేషన్ వ్యవహారంలో అప్పుడు సింగిల్ జడ్జ్ ఇచ్చిన ఆర్డర్ ని నోటీస్ తీసుకోలేదు అప్పుడు స్పీకరు, లేకపోతే మండలి మన అప్పుడు ఆ సమయంలో అసలు యాక్సెప్ట్ చేయలేదు ప్రభుత్వం అని కూడా ఒక ఆర్గ్యుమెంట్ వినిపిస్తుంది. దానిలో ఏం జరిగింది అప్పుడు 2017-18? అప్పుడు ఒక క్లియర్ థింగ్ ఏంటంటే అండి, కోఇన్సిడెన్స్, అప్పుడు కాళ యాదవ్ గారు, ఇప్పుడు కాళ యాదవ్ గారు, రెండిట్లో ఆయనే పార్టీ. ఓకే, సంపత్ కుమార్ గారు ఫైల్ చేయడం జరిగింది. స్పీకర్ ముందు ఫైల్ చేస్తే స్పీకర్ నిర్ణయం తీసుకోలేదు. దాని మీద వాళ్ళు హైకోర్టుకు వచ్చారు. సుప్రీంకోర్టుకు వస్తే సుప్రీంకోర్టు మేము లార్జర్ బెంచ్ కి కాన్స్టిట్యూట్ చేస్తాం ఈ క్వశ్చన్ అని అన్నారు. కానీ రాజేంద్ర సింగ్ రాణా అని ఆల్రెడీ 5 judges జడ్జిమెంట్ లో ఈ పెండింగ్ రెఫరెన్స్ ఏదైతే రెఫర్ చేశారో దీని ఆన్సర్ దాంట్లో ఆల్రెడీ ఉంది ఆ 5 జడ్జిల జడ్జిమెంట్ లో. ఆ జడ్జిమెంట్ వీళ్ళ దగ్గరికి తీసుకురాలేదు. తీసుకురాకపోతే ఆయన రెఫర్ చేశారు 5 judges కి. అయితే దాని తర్వాత కేశం వచ్చింది. కేశంలో ఏమన్నారంటే అసలు రెఫరెన్స్ తప్పు, మాకి 5 జడ్జిల జడ్జిమెంట్ అప్పుడు తీసుకురాలేదు మా ముందటికి. ఒకవేళ కనుక అది ఆ రోజే తీసుకొచ్చి ఉంటే మేము సంపత్ కుమార్ రెఫర్ చేసేటోళ్ళమే కాదు, దీంట్లో ఆల్రెడీ ఆన్సర్ ఉందని చెప్పి కేశంలో క్లారిఫై చేశారు అది. ఓకే ఓకే. అదే. సో కేశం జడ్జిమెంట్ ఎప్పుడు ఏ ఇయర్ లో వచ్చింది సార్? 2022. సో 22 మణిపూర్ కేసు ఇది. మణిపూర్ కేసు. సో మణిపూర్ కేసులో క్లియర్ గా స్పీకర్ కు 3 months లోపు నిర్ణయం తీసుకోమని సుప్రీంకోర్టు ఎన్ని జడ్జిల బెంచ్ చెప్పింది? 3 judges. సో అది మరి 3 judges అంటే కాన్స్టిట్యూషనల్ బెంచ్ కాదు కదా, 5 సభ్యులు అయితే రాజ్యాంగ ధర్మాసనం కదా. అదే అంటున్నా అండి, 5 జడ్జిలు కాదు, ప్రతి జడ్జిమెంట్ లో సుప్రీంకోర్టు 5 జడ్జిల జడ్జిమెంట్ ఉండదండి, 2 జడ్జిలు కూడా పాస్ చేస్తారు. చేస్తారు, బట్ ఇట్స్ కాన్స్టిట్యూషనల్ మ్యాటర్ కదా ఇప్పుడు మనం డీల్ చేస్తుంది. 3 judges ఇస్ నాట్ కాంట్రరీ టు ఎనీ 5 కాన్స్టిట్యూషనల్ బెంచ్. ఓకే ఓకే. ఈ 3 judges కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఫాలో అవ్వకుండానే చెప్పింది. ఓకే ఓకే. ఈ హోలహాన్ ఇస్ ఫస్ట్ జడ్జిమెంట్, రాజేంద్ర సింగ్ రాణా సెకండ్ జడ్జిమెంట్. ఓకే. కేశం ఈ 2 జడ్జిమెంట్లు పరిగణలోకి తీసుకున్నాకనే ఆర్డర్ ఇచ్చింది. ఆ 2 జడ్జిమెంట్లను కోట్ చేసుకుంటా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూనే జడ్జిమెంట్ ఆర్డర్ పాస్ చేశారు. ఓకే ఓకే ఓకే. సో ఓవరాల్ మీ ఉద్దేశంలో అయితే బై ఎలక్షన్స్ అయితే మోస్ట్లీ వస్తాయి. ఇట్ విల్ హ్యాపెన్. ఇట్ హ్యాస్ టు హ్యాపెన్. ఇట్ విల్ హ్యాపెన్. థ్యాంక్ యూ మోహిత్ రావు గారు. ఎందుకంటే మా వ్యూవర్స్ చాలా మంది కూడా దీన్ని సింప్లిఫైగా అర్థం చేస్తూ చెప్పినందుకు. సో శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు మనతో పాటు, రాహుల్ శ్రీధర్ రెడ్డి గారు స్టూడియోలో. సో మోహిత్ రావు గారు మీ పార్టీ తరఫున అడ్వకేట్ సుప్రీంకోర్టులో, ఆయన చెప్తున్నారు బై ఎలక్షన్స్ వస్తాయని చెప్పి. సో రేవంత్ రెడ్డి అసెంబ్లీలో గతంలో రాలేదు, ఇప్పుడు ఎట్లా వస్తాయని ఆయన అన్నారు. మీ స్టాండ్ ఏంటి? ఇప్పుడు స్పీకర్ నిర్ణయం తీసుకోమని చెప్తారు అంతే 3 months లోపు. ఆయన నిర్ణయం ఒకవేళ వీళ్ళు పార్టీ ఫిరాయించలేదని కూడా ఆయన నిర్ణయం వెలువరించవచ్చు. అంటే ఒకటండి, ఇప్పుడు స్పీకర్ గారికి ఎందుకంటే ఆ ఎమ్మెల్యేలు ఇప్పుడు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. అవును, నాది పేరును ఫ్లెక్సీలో కాంగ్రెస్ పార్టీ వాడుతున్నారు. ఇంకెవరు అఫిడవిట్ ఇచ్చారంటున్నారు. పటాన్చెరి ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ఏంటంటే నాకు ఇంకా టీఆర్ఎస్ క్రియాశీల సభ్యత్వం ఉంది అనేది అంటున్నారు. ఇప్పుడు ఏంటంటే బేసికల్లీ సరే, ఇప్పుడు వాళ్ళందరూ ఎమ్మెల్యేస్ స్వయాన ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఆ కండువా ఏదో వేరే కండువా అంటున్నారు, బట్ కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా అదే కండువా వేసుకుంటారు. యు హావ్ సీన్ రంజిత్ రెడ్డి ఆల్సో వేరింగ్ ఇన్ ది విజువల్స్ లో. కాబట్టి మరి వాళ్ళు బుకాయిస్తే మనం చేయగలిగేది ఏం లేదు. ఎందుకంటే చట్టంలో ఉన్నటువంటి ఒక లోపాలని లేకపోతే చట్టంలో ఉన్నటువంటి వెసులుబాట్లను వాడుకొని చేసినటువంటి ఒక తప్పును కప్పిపుచ్చుకోవడం కానీ లేకపోతే దాన్ని తప్పుదో పట్టించడం కానీ హానరబుల్ కోర్టుని చేసే ప్రయత్నం చేస్తున్నారని నాకు అనిపిస్తోంది. ఇప్పుడు స్పీకర్ గారికి ఉన్నటువంటి విచక్షణాధికారాలు చట్టసభల యొక్క గౌరవాన్ని కాపాడే విధంగా వినియోగపడాలి కానీ కొంతమంది సభ్యుల యొక్క అవకాశవాద రాజకీయాల కోసము అవకాశవాదమైనటువంటి చర్యల కోసం వాళ్ళని కాపాడే విధంగా
పనికి రావద్దనేటువంటి ఒక ఆలోచన మాత్రం ఖచ్చితంగా అందరం చేయాలి. ఎందుకంటే స్పీకర్ షుడ్ నాట్ బి ఎ పపెట్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది గవర్నమెంట్ రాదర్. ఎందుకంటే ఆయన ఏ రాజకీయ ఒకసారి స్పీకర్గా కానీ మండలి చైర్మన్గా కానీ లేకపోతే లోక్సభ స్పీకర్ కానీ రాజ్యసభ చైర్మన్గానో వైస్ చైర్మన్ ఉన్న తర్వాత యూ డు నాట్ బిలాంగ్స్ టు ఎనీ పొలిటికల్ పార్టీ. ఆ రకమైనటువంటి సరే మీరు ఒక పార్టీని ప్రాతినిధ్యం వహిస్తారు, అది వేరు సంగతి. కానీ సాధారణ పరిస్థితులలో మీకు పార్టీ అఫిలియేషన్స్ అనేటివి చెల్లవు అక్కడ, అంటే ఆ రకమైనటువంటి దఖలు ఉండదు. అట్లాంటప్పుడు ఇటువంటి సున్నితమైన సందర్భాల్లో స్పీకర్లు రాజ్యాంగ వ్యవస్థల యొక్క గౌరవాన్ని పెంపొందించే విధంగా బిహేవ్ చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. సరే ఒకటేసారికి అది ఆగిపోయింది. మనకు తెలుసు వెంకయ్యనాయుడు గారు రాజ్యసభ చైర్మన్ గా ఉన్నప్పుడు శరద్ యాదవ్ గారిని పార్టీ ఫిరాయింపులకు సంబంధించి వెంబడే ఐ థింక్ డిస్క్వాలిఫై చేశారు. సరే ఆ తర్వాత మరి ఇక వారు పోయిన తర్వాత వారు ఉన్నప్పుడు కూడా సీఎం రమేష్ లాంటి వాళ్ళు, సుజనా చౌదరి లాంటి వాళ్ళు, గరికపాటి మోహన్ రావు లాంటి వాళ్ళు, వీళ్ళు చాలా మంది టూ థర్డ్ అనేది చెప్పారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే వెంకయ్యనాయుడు గారు ఏ ప్రిన్సిపల్ అంటే వెంకయ్యనాయుడు ఏ ప్రిన్సిపల్ అయితే చెప్పారో బీజేపీకి అన్వయించకుండా చూసుకొని వాళ్ళు వెళ్ళగలిగారు. సో అది టెక్నికాలిటీ ఏమున్నా కానీ ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు ఏంటంటే సుప్రీంకోర్టు వ్యాఖ్యలు మనం చాలా ఒక రకంగా మనసుకు తీసుకుంటే అంటే బాధిస్తాయి. ఎందుకంటే ఏకంగా ముఖ్యమంత్రి గారు ఫ్లోర్ ఆఫ్ హౌస్లో మాట్లాడిన దాన్ని వారు చాలా చక్కగా జస్టిస్ ఆర్ గవాయ్ గారు ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా ఉండడం ఏంటి, ఈ మాటలు మాట్లాడడం ఏంటి, ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో ఆయన స్పీకర్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయా లేదా వేరే సంగతి, కానీ ప్రజలందరికీ ఏం కాదు, పార్టీ ఫిరాయించిన సభ్యులకు ఏమీ కాదని ఒక మొండి ధైర్యాన్ని ఎక్స్ప్రెస్ చేసే విధంగా మాట్లాడడం అనేది అది మరి వారి స్థానానికి తగిందా కాదా అనేది ముఖ్యమంత్రి గారు ఆలోచించుకోవాలి. ఏమవుతుంది ఏం కాదనే విషయం అనేది స్పీకర్ గారి పరిధిలో ఉంది. కానీ ముందే మీరు నిర్ణయించినట్టు మాట్లాడడం అనేది చట్టాల పట్ల గౌరవం లేనటువంటి విషయాన్ని. మీదెందుకు డ్యూయల్ స్టాండ్ బీఆర్ఎస్ 2014లో జాయిన్ చేసి తలసానికి మంత్రి పదవి ఇచ్చేశారు. ఈ ప్రశ్న ఒక 100 సార్లు మనం ఆడుకున్నాం. తలసానికి మంత్రి పదవి ఇచ్చేసారు, ఆ తర్వాత ఎన్నికలు కూడా జరిగినాయి. అది కరెక్టే. ఇప్పుడు అప్పుడు జరిగింది, అప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులలో ఉన్నటువంటి రాజకీయ పునరీకరణలో భాగంగా తెలంగాణ వచ్చిన కొత్తలో జరిగిన అనేక అంశాల ఆధారంగా అందరూ తెలంగాణ అభివృద్ధి కృషి చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారి నాయకత్వానికి వచ్చారు. ఇవాళ అదే భాష్యం వాళ్ళు చెప్తుండొచ్చు, కానీ చాలా మంది ఎమ్మెల్యేలు దాంట్లో ఉన్న వాళ్ళు అభివృద్ధి కోసం జాయిన్ అయినామని వాళ్ళు అంటే ప్రతిపక్ష పార్టీలో ఉంటే కాదు అని కాదు. అక్కడ ఆ రోజు తెలంగాణ అభివృద్ధి అనే ఒక మౌలిక సూత్రం తీసుకున్నారు, ఒక హోలిస్టిక్ అప్రోచ్ తీసుకున్నారు. సరే నేను ఎంత చర్యను సమర్థించాలని చూసినా ప్రశ్నలు ఉండే వాళ్ళకి ప్రశ్నలు ఉంటాయి. బట్ ఎండ్ ఆఫ్ ద డే టుడే యాజ్ అ పొలిటికల్ పార్టీ అనుకోండి, లేకపోతే వ్యక్తిగతంగా ఎమ్మెల్యే హోదాలు కావచ్చు, బీఆర్ఎస్ సభ్యులు ఒక న్యాయస్థానంలో కేసు వేశారు. దానికి సంబంధించి వాదోపవాదాలకు మనం కన్ఫైన్ అయ్యి మనం డిస్కస్ చేస్తే సుప్రీంకోర్టు ఏంటంటే ఇంతకుముందు ఒక మాట చెప్పారు, రాజ్యాంగంలో ప్రతిదీ రూల్ బుక్ లో ఉండదండి. దెర్ ఆర్ సమ్ కన్వెన్షన్స్, దెర్ ఆర్ సమ్ ఇంటర్ప్రిటేషన్స్. అంటే మీకు రాసిన ఇప్పుడు ఎంత మేరకు రాస్తారు, పరిమితమైన అంశాల ఆధారంగా రాస్తారు. దానికి ఇచ్చినటువంటి ఒక భాష్యం అర్థం ఆయా కోర్టులు ఎట్లా తీసుకున్నాయి. ఎందుకంటే మనకు సమస్య వచ్చినప్పుడు కోర్టు దగ్గరికి వెళ్తాం. దాని ఇంటర్ప్రిటేషన్ అంటే దాని భాష్యం ఎట్లా చెప్తారు, దాని అర్థం ఎట్లా చెప్తారు, ఏ రకంగా దాన్ని అప్లికేషన్లోకి అన్వయించే విధంగా, అంటే ఒక చర్యకు అనుగుణంగా చర్య తీసుకోవడానికి ఆయా వ్యవస్థలకు అధికారం ఇచ్చే విధంగా సుప్రీంకోర్టు ఎట్లా డైరెక్షన్ ఇస్తుంది, సలహా ఇస్తుంది, లేకపోతే సూచన ఇస్తుంది, లేకపోతే ఆర్డర్ పాస్ చేస్తుంది అనే విషయమే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ రకంగా చూసుకుంటే ఇవాళ ఏ రకంగా చూసినా షార్ట్ నోటీస్లో జరుగుతున్నటువంటి ఒక సంభాషణలు మీరు కనుక సుప్రీంకోర్టులో చూస్తే సుప్రీంకోర్టు వారి యొక్క అభిప్రాయం స్పష్టంగా తెలుస్తూనే ఉంది. ఏంటి, నేరుగా ప్రజలకు చెప్పాల్సి వస్తే స్పీకర్లు విచక్షణాధికారాలు ఉన్నాయి కదా అని చెప్పి ఇండెఫినెట్ టైం అంటే ఇష్టం వచ్చినంత కాలం మేరకు ఇటువంటి విషయాలని పెండింగ్ పెట్టలేరు. అది ఆ 10th షెడ్యూల్ అని మీరు చెప్పినారు కదా, దాంట్లో ఉన్నటువంటి యాంటీ డిఫెక్షన్ లా లేకపోతే వాళ్ళకి వర్తించే అంశాలని అది అపహాస్యం చేసినట్లే ఒక రకంగా మనం కనుక చెప్పాల్సి వస్తే. కాబట్టి వాళ్ళేమి ఈ సమయ పరిమితికి కాల పరిమితికి అతిథులు గారు స్పీకర్లు. సరైన నిర్ణయం తీసుకోకపోతే కోర్టులు కూడా చూస్తూ కూర్చోవాలా. గతంలో మేము డైరెక్షన్స్ ఇచ్చాం. ఏకంగా వారు ఇంతకుముందు లాయర్ గారు చెప్పినట్టు మోహిత్రావు గారు ఏకంగా స్పీకర్లనే మేము కోర్టుకు పిలిపించిన సందర్భాలు ఉన్నాయి. చాలా చోట్ల స్పీకర్లు ఆదర్శంగా ప్రవర్తించే సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ విషయాన్ని గమనించాలనే ఉద్దేశాన్ని చెప్పారు. అదే సమయంలో ఎవరైతే డిఫెన్స్ కౌన్సిల్ ఉన్నారో ఫ్రమ్ ది స్పీకర్ వారికి ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యల గురించి ఆక్షేపణలు రావడం పదే పదే గౌరవ సుప్రీంకోర్టు, ఇప్పుడు సుప్రీంకోర్టు కంటే ఉన్నత న్యాయస్థానం ఈ దేశంలో లేదు. ఉన్నత న్యాయస్థానంలో ఉన్నటువంటి ఒక జడ్జీలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క వ్యవహార శైలి కానివ్వండి, వారు మాట్లాడిన మాటల పట్ల కానివ్వండి, పదే పదే ఆక్షేపణ అనేది ఎక్స్ప్రెస్ చేయడము, ఒక రకమైనటువంటి ఒక అంటే తప్పు మాట్లాడుతున్నారనే భావన వారు వ్యక్తపరచడం అనేది ముఖ్యమంత్రి స్థానానికి అవమానం జరిగినట్లే. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఆ విషయాన్ని గమనించి
శాసనసభ గౌరవం కాపాడాలా, రాష్ట్ర గౌరవం కాపాడాలా, ముఖ్యమంత్రి యొక్క స్థానం యొక్క గౌరవం కాపాడాలా? లేదు, నడుస్తూనే ఉంటుంది, మనం అనేది అంటూనే ఉంటాం. వాళ్ళు ఆక్షేపించేది కాంగ్రెస్ ఏమంటదంటే నైతికంగా హక్కు లేదు కదా బీఆర్ఎస్ కు. వాళ్ళు 2 సార్లు మా హక్కు సంగతి వాళ్ళు చేసి వాళ్ళ టైంలో స్పీకర్ నిర్ణయం తీసుకోకుండా ఇప్పుడు ఆ స్పీకరే ఇప్పుడు ఫిరాయించాడు పోచారం శ్రీనివాసరెడ్డి ఫస్ట్ టైం లో అదే అంటున్నాను, నిర్ణయం తీసుకునే వ్యక్తి. ఇప్పుడు మాకు హక్కు లేదనే విషయాన్ని మేము మాట్లాడినప్పుడు మా డబుల్ స్టాండర్డ్స్ ఒకవేళ అని ప్రజలు అనుకుంటే మా డబుల్ స్టాండర్డ్స్ అని, నచ్చకుంటే ఇచ్చే తీర్పు వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు వీ షుడ్ కన్ఫైన్ టు ది సిచ్యువేషన్ ఇన్ ద కోర్ట్. కోర్టులో జరుగుతున్నటువంటి వాదోపవాదాలు, ఆ 10th షెడ్యూల్, ఎవరేం మాట్లాడుతున్నారు, డిఫెన్స్ కౌన్సిల్ ఏం మాట్లాడుతున్నారు, మా వైపు నుంచి ఏం మాట్లాడుతున్నారు, ఇప్పటివరకు జరుగుతున్న ప్రొసీడింగ్స్ ప్రకారం ఇవాళ స్పీకర్ బహుశా సుప్రీంకోర్టు నోటీసులు తీసుకోకపోవచ్చు. రెండోది అసలు నాకు నిర్దేశించే జాలదు, ఎందుకంటే మీరు కూడా ఇక్కడ సంపత్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అది చేసినప్పుడు సింగిల్ జడ్జి, హైకోర్టు సింగిల్ జడ్జి ఇస్తే బహుశా నోటీస్ తీసుకోలేదు స్పీకర్. తీసుకోను, నేను ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యూ. కాన్స్టిట్యూషన్ పరంగా నా పవర్స్ ని ఎవరు క్వశ్చన్ చేయలేరు అన్న కామెంట్స్ కూడా చేయొచ్చు. గతంలో సోమనాథ్ చటర్జీ కూడా బహుశా సుప్రీంకోర్టులో ఇట్లా వచ్చినప్పుడు ఆయన కూడా కామెంట్ చేశారు, నాకేంది స్టేట్మెంట్ ఇచ్చారు. నేను అనట్లేదు, ఏమంటే ఏ గౌరవప్రదమైనటువంటి చట్టబద్దమైనటువంటి రాజ్యాంగబద్ధ స్థానాన్ని, వాటికి ఉన్నటువంటి ఒక అధికారాలను రక్షించుకోవడం, గౌరవించుకోవడం అనేది వారి బాధ్యత. పరిమితులను కూడా అర్థం చేసుకుంటేనే మంచి. ఇప్పుడు ఇవన్నీ చెప్పారు బేసికల్. ఇప్పుడు ఇది తప్పండి, నేను చేస్తా, దీనికేం శిక్ష లేదు, నాకు చెప్పేటోళ్ళు ఎవరు లేరు, నాకు చెప్పడానికి ఏ వ్యవస్థకు అధికారం లేదు, కాబట్టి నేను తప్పును సమర్థిస్తా అంటే గౌరవప్రదమైనటువంటి రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వాళ్ళు వాట్ యూ కాల్ ఉన్నటువంటి వాట్ ఎవర్ ఇంటర్ప్రిటేషన్ రేపొద్దున మీరు తీసుకోవచ్చు, కానీ వాటిని నేను గౌరవించానంటే ఐఎమ్ రిపీటింగ్ మై స్టేట్మెంట్. విచక్షణాధికారాలను మంచి చేయడానికి వాడుకుంటే వచ్చే గౌరవం, విచక్షణాధికారాలను తప్పును ప్రోత్సహించే విధంగా ప్రవర్తించడం అనేది ఈ రెండింటి మధ్య తాళ తేడా ఉంది. యూ వాంటెడ్ టు స్టాండ్ ఐడియల్ టు అదర్స్, ఆర్ యూ వాంటెడ్ టు క్రియేట్ అన్ ఇంప్రెషన్ దట్ యువర్ పవర్స్ ఆర్ వాట్ ఆర్ వెస్టెడ్ టు యూ ఆర్ బీయింగ్ యూటిలైజ్డ్ ఫర్ అ రాంగ్ థింగ్ ఆర్ అ రాంగ్ ప్రెసిడెంట్ అనుకుంటే దానికి ఎవరేం చేయలేరు. ఆ విషయాన్ని చెప్పదలుచుకున్నాను. ఓకే, సో మొత్తానికి సుప్రీంకోర్టులో అయితే చాలా రోజంతా కూడా ఇవాళ ఆర్గ్యుమెంట్ జరిగాయి. ముకుల్ రోహత్కి కానీ మిగతా సీనియర్ న్యాయవాదులంతా వినిపించారు. రేపు కూడా ఆర్గ్యుమెంట్స్ కంటిన్యూ కానున్నాయి. అభిషేక్ మను సింఘ్వి ప్లస్ బీఆర్ఎస్ తరపు నుంచి కూడా ఆర్గ్యుమెంట్స్ కంటిన్యూ కానున్నాయి. రేపు ఒక 1-2 అవర్స్ ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత కోర్టులో ఇవాళ న్యాయవాదుల అంగీకారం దాని ప్రకారం రేపు బహుశా ఈ ఆర్గ్యుమెంట్స్ పూర్తిగా కంప్లీట్ అవుతాయి. అయితే జడ్జిమెంట్ రేపే వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే జడ్జిమెంట్ని ఇది పూర్తిగా రాయాలి, రిజర్వ్ చేసే అవకాశం ఉంది. మళ్ళీ ఎప్పుడు జడ్జిమెంట్ అన్నది సుప్రీంకోర్టు పూర్తిగా దీన్ని పూర్తి స్థాయిలో తీర్పు రాసిన తర్వాతే వెలువరించే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో పార్టీ ఫిరాయింపులకు సంబంధించి 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి సుప్రీంకోర్టులో ఇవాళ జరిగిన ఆర్గ్యుమెంట్ సంబంధించిన అప్డేట్ ఇది. డిఎన్ఏలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత నెక్స్ట్ టాపిక్ మీద చర్చ కంటిన్యూ చేద్దాం.